నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులను హిందూ సాంప్రదాయాలను తిలకధారణను అపహాస్యం చేస్తూ మాట్లాడిన మాజీ మంత్రి డిఎంకే నేత పొన్నూడిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ తమకుందని రాజకీయ నేతలు భ్రమలో బతుకుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఈ స్వేచ్ఛ పరిమితమేనని అపరిమితం కాదని పేర్కొంది. పొన్నూడు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ రాజకీయ నేతలు తాము రాజులమన్న భ్రమలో మాట్లాడుతుంటారని దెప్పిపొడిచింది. ఈ సమాజంలో ఎన్నో వర్గాలతో కలిసి జీవిస్తున్నారని, అందుకే బహిరంగ వేదిక లెక్కగానే ఏదైనా మాట్లాడడానికి చెప్పడానికి పూర్తి స్వేచ్ఛ ఉండదని జస్టిస్ వెల్మురుగున్ నిర్మోహమాటంగా చెప్పేశారు. మనుషుల మధ్య బతుకుతున్నామన్న స్పృహలో ఉండాలని హైకోర్టు సూచించింది. ఇలాంటి అంశాలపై తాము చూస్తూ ఉండలేమని, పోలీసులు పొన్నూడిపై సరైన రీతిలో చర్యలు తీసుకోకపోతే సిబిఐ విచారణకు ఆదేశిస్తామని హైకోర్టు హెచ్చరించింది. మంత్రి పొన్నూడి ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. మహిళలు పురుషులు ఇరువురు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా హిందువుల సంస్కరణలను అపహాస్యం చేస్తూ విమర్శలకు దిగారు. హిందువులు ధరించే తిలకంపై జోకులు వేశారు. హిందువులు ధరించే పవిత్రమైన తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళలు దయచేసి అపార్థం చేసుకోకండి. ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వెళ్తాడు. అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని ఆమె అడిగింది. అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది. అడ్డబొట్టు శైవ మతానికి సంబంధించిందని, లేదా నామం వైష్ణవానికి సంబంధించిన నిలువు తిలకం అతడు ధరిస్తాడు అని అడిగింది. ఆ వ్యక్తి శైవుడైతే పడుకునే పొజిషన్, వైష్ణవుడైతే లేచి నిలబడే పొజిషన్ ఉంటుందని ఆమె వివరించిందని జోకేశాడు. ఇలాంటి అసభ్యకరమైన జోకులేసినోడిని వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. కానీ కోర్టు నిజంగా ఆడే లాగి లంపకాయ కొట్టుంటే ఇంకా బాగుండేది అని చాలామంది అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.